హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే శారీకి ఫాల్ ఎలా వేయాలో చూపిస్తాను. మనకు అయితే ఒక 15 మినిట్స్లోనే మనకు ఎట్లాంటి మిషన్ కుట్టు లేకుండా ఏ విధంగా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం చీరపాలు తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ దగ్గర వాటి నీళ్ళల్లో మంచిగా వేసి ఎండకు పెట్టి ఇట్లా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేయాలి. ఇట్లా ముడతలు లేకుండా చేసుకొని ఇండ్లకు మనం ఏ విధంగా వేయాలో ఇప్పుడు కుట్టయితే చూపిస్తాను. ఇట్లయితే ఇంకో ప్యాడ్ సాయంతో అయితే మనకు ఈజీగా వస్తుంది అనమాట కుట్టు అనేది. మిషన్ కుట్టు వేస్తారు, కొంతమంది పీకో వేస్తారు. ఇది మాత్రం కొంచెం కూడా ఈ థ్రెడ్ మనకు అవపడకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే పెట్టేసి ఇట్లా టాకా వేసుకొని నీట్గా ఇట్లా వేసుకోవాలి. ఇదే విధంగా టూ సైడ్లు కూడా కంప్లీట్ చేసుకోవాలి. మంచిగా మనకు ఇట్లా వేస్తుంటే కూడా మనకి ఏ కుట్టు కూడా అవపడట్లేదు, నీట్గా వస్తుంది అన్నమాట. 2 సైడ్లు మొత్తం పూర్తయినాక నేను చూపిస్తాను. సబ్స్క్రైబ్ అయితే ఇంకా చేసుకున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి టిప్స్ తోటి కూడా మనకు బ్లౌజ్ సర్చింగ్ ఇట్లా వేయాలి, అవన్నీ కూడా నేను చూపిస్తాను ముందు. ఈ విధంగా అయితేనే చిన్నగా వేసుకుంటూ నీట్గా పెట్టుకుంటూ రావాలి. మళ్ళీ ఎందుకంటే ముడత పోతుంది. ఇట్లా మనకైతే ప్యాడు సహాయంతో చేస్తే చాలా నీట్గా వస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా పెట్టుకుని. ఇట్లా మనకైతే బ్యాక్ సైడ్ అయితే కుట్టు కూడా అస్సలు అవపడట్లేదండి, నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఇదే విధంగా 2 సైడ్ కూడా చేసుకోవాలి. మొత్తం అయిపోయే వరకు నేను చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. కానీ ఆ ప్యాడ్ ఉంటే చాలా నీట్గా వేసుకోవాలి. ఇట్లా ముడత లేకుండా దీన్ని మాత్రం ఇట్లా నీట్గా పెట్టుకొని ఇట్లా మంచిగా కట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఈ విధంగా లాస్ట్కి అయితే అయిపోగానే ఇట్లా టాకా వేసుకొని మనం అయితే దారాన్ని చింపేసుకోవాలి. చాలా పెట్టుకోవద్దు, చాలా పెట్టి ఎందుకంటే చిక్కు పడుతుంది దారం. కొంచెం పెట్టుకుంటూ అయిపోయే ముందల లాస్ట్ చివరకు ఒక టాకా వేసుకోవాలి. రెండు వరుసలు తీసుకోవాలి దారానికి. ఎక్కువ పెడితే చిక్కు పడుతుంది, మళ్ళీ శారీ మొత్తం వస్తుంది. ఈ విధంగా అయితే ప్యాడ్ మీద ఇట్లా కొట్టాలి. ఇంకో విధంగా కూడా నేను చెప్తా. ప్యాడ్ లేకుండా కూడా చేతి పైన ఎక్కువనైతే చేతి పైన కొట్టండి. ఇట్లా చూపిస్తుంది ఇట్లా ఇక్కడ సైడ్ ఇట్లా చేతి పట్టాలి. నాకైతే చేతి మీదనే బాగా అలవాటు అండి, చేతికి అన్నీ ఉపయోగిస్తాను. ఖాళీ టైంలో మన పనులు మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీకైతే ఇక్కడ కుట్టు కూడా అవపడట్లేదు అసలు, వేసిరా వేయలేదా అని. ఇట్లా నీట్గా వస్తుంది, కొంచెం ముద్ద లేకుండా కూడా. ఈ విధంగా అయితే చివరికి వచ్చినాక మనం స్టార్టింగ్లో ఎంతైతే మలుచుకున్నామో దీన్ని కూడా ఇట్లా మలిచేసి ఇట్లా కుట్టేసుకోవాలి. ఈడ టాకా వేసుకోవాలి. ఇదే విధంగా రెండో సైడ్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా అయితే
ఇవి పెట్టుకుంటా ఇట్లా మంచిగా నీట్గా ఇట్లా చేసుకుంటా కుట్టాలి. కిందంగా కూడా అయితే ఇదే విధంగా మంచిగా ఇట్లా వేసుకొని 2 మడతలు అయితే దారం థ్రెడ్ తీసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది. ఈ విధంగా అయితే రూపాయిట్ లాగా కొంచెం దూరం దూరం తీసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అయితే చుక్కలాగా అవపడుతుంటుంది నీట్గా. ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. ఈ సైడ్ కొంచెం దారం ఎక్కువ పెట్టినా చుట్టూ పడుతుంది. మనమైతే కొంచెం కొంచెమే తీసుకోవాలి దారం. ఇట్లా ఎప్పటికప్పుడు ఇట్లా పెట్టుకుంటా ఇట్లా అన్నది. చివరికైతే వచ్చేసాము. నాకైతే ఒక అర్ధగంట సేపు అయితే పట్టింది. చాలా ఈజీగా ఇదే విధంగా మీరు కూడా కుట్టుకోండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? చీరప్పలు అయితే మొత్తం అయిపోయింది. చేతితోటి వేసిన ఈ విధంగా అయితే చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఎక్కడ మనకు అది లేకుండా అప్పటికప్పుడు నీట్గా వచ్చింది చూడండి. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి.